హలో అండి. నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీ ప్రేమకై ఎదురు చూసే నీ సీత ఎపిసోడ్ 18. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఆదిత్య చెప్పిన విషయం ఆలోచిస్తున్నాడు రామ్. హనీమూన్ వెళ్దామంటే సీత ఏమంటుంది? బావా, నేను నేషనల్ డ్యాన్స్ కాంపిటీషన్కి ప్రిపరేషన్ అవుతున్నానని నీకు తెలుసు కదా, ఇప్పుడు హనీమూన్ అంటావేంటి అని అంటుందేమో. నేనెంతో ఆశగా వెళ్ళడిగినా వెంటనే డిసప్పాయింట్ చేసేస్తుంది అనుకుంటూ ఆ ఆలోచన పక్కన పెట్టి క్లినిక్లో తన వర్క్ తాను చేసుకుంటున్నాడు రామ్. సంజయ్ చెప్పిన హనీమూన్ విషయం గురించి ఇటువైపు సీత కూడా ఆలోచిస్తోంది. సంధ్య మాటల్లో ఎంతో కొంత నిజముంది. నాకు బావకి కొంత ప్రైవసీ దొరకాలి అంటే మేము హనీమూన్కి వెళ్ళడం మంచి ఐడియా. కానీ నేను వెళ్ళి బావా హనీమూన్ వెళ్దామని అడిగితే ఏమంటాడు? ఎలా రియాక్ట్ అవుతాడు? నేను నిన్న కాక మొన్న క్లినిక్ ఓపెన్ చేశాను. చాలామంది పేషెంట్స్ వస్తున్నారు. ఇప్పుడు హనీమూన్ అవసరమా సీత అంటాడేమో. అయినా నాకే ఇలాంటి ఆలోచనలు ఉంటాయా? బావకి కూడా ఉండాలి కదా. ఇద్దరికీ ఇది న్యూ లైఫ్ కదా. సో నేనే ముందుగా వెళ్ళి ఈ హనీమూన్ టాపిక్ తీసుకువస్తే ఖచ్చితంగా నా గురించి బ్యాడ్గా అనుకుంటాడేమో. వద్దులే అని ఆ ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తోంది సీత. చూస్తూనే ఈవినింగ్ 5:30 అవడంతో సీత కాలేజీ నుంచి బయటకు వచ్చింది. సంధ్య ఏది? ఎక్కడ కనిపించట్లేదు. ఎటు వెళ్ళిపోయింది? కాలేజ్ క్యాంపస్ మొత్తం సంధ్య గురించి చూసింది. బయట క్యాంపస్లో బెంచ్ మీద కూర్చుని రామ్ కనిపించాడు. బావా రానన్నాడు కదా, ఏదో మేజర్ ఆపరేషన్ ఉందని కూడా చెప్పాడు అనుకుంటూ రామ్ వైపు చూస్తూ అటుగా అడుగులు వేస్తూ వచ్చింది సీత. సీత వస్తుంటే తన మువ్వల శబ్దం వినిపించడంతో తలెత్తి చూశాడు రామ్. ఏంటి సీత ఇంత లేటు? లేట్ ఎక్కడైంది బావా? 5:30 కదా అయ్యింది. 5కే కాలేజ్ అయిపోతుంది కదే. అంటే సంధ్య కోసం వెతుకుతున్నాను బావా, కనిపించట్లేదు. కాలేజ్ క్యాంపస్ మొత్తం వెతికాను, అందుకనే కొంచెం లేట్ అయింది. అయినా నువ్వేంటి రానన్నావు కదా. ఇప్పుడేంటి సీత, వస్తే ప్రాబ్లమా? ఆహా, ప్రాబ్లమేం లేదు. ఇంకా నీకు కోపం తగ్గలేదా బావా? అలా మాట్లాడుతున్నావు. నేను నార్మల్గా అడిగాను. ఆపరేషన్కి ఇంకా 1 అవర్ టైం ఉంది. ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నారు. ఈలోపు నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేయొచ్చు కదా అని ఇలా వచ్చాను. అవునా, థ్యాంక్స్ బావా. సీత పెదవుల మీద చిరునవ్వు. సరే మరి వెళ్దామా? వెళ్దాం బావా. కానీ సంజయ్ కనిపిస్తే బావుండు. తనకి ఒక మాట చెప్పి వెళ్ళిపోవచ్చు. క్యాంపస్ మొత్తం పరిశీలనగా చూస్తూ అంటోంది సీత. వెళ్ళిపోయిందేమో సీత, ఇక్కడెక్కడా లేదు కదా. అదే నాకు అర్థం కావట్లేదు బావా. నాకు చెప్పకుండా వెళ్ళదు. పోనీ ఒకసారి కాల్ చేయకపోయావా? చేశాను, లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పుడేం చేద్దాం చెప్పు. పద బావా వెళ్ళిపోదాం. నీకు మళ్ళీ ఆపరేషన్కి లేట్ అవుతుంది. వెళ్దాం గాని సీత, ఐస్ క్రీమ్ తిందామా సరదాగా? ఐస్ క్రీమ్ బండి వైపు చూస్తూ అన్నాడు రామ్. మరి నీకు ఆపరేషన్కి లేట్ అవుదా బావా? ఐస్ క్రీమ్ ఏమైనా గంటలు గంటలు తింటామా? మీ కాలేజ్ గార్డెన్లో కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తిందాం అంటూ వెళ్ళి 2 ఐస్ క్రీమ్స్ తీసుకువచ్చాడు రామ్. ఇద్దరూ వెళ్ళి గార్డెన్లో కూర్చుని ఐస్ క్రీమ్ తింటున్నారు. సీత వైపు అలాగే చూస్తున్నాడు రామ్. రామ్ చూపులను అబ్జర్వ్ చేస్తూ తాను కూడా రామ్ వైపు చూస్తోంది. సీత, నేను నీతో కొంచెం మాట్లాడాలి. నేను కూడా బావా నీతో మాట్లాడాలి. అవునా, అయితే మొదట నువ్వే చెప్పు. లేదు, నువ్వే చెప్పు బావా. లేడీస్ ఫస్ట్ అంటారు కదా, నువ్వే చెప్పు. నేను అలాంటి రూల్స్ ఏమీ పట్టించుకోను బావా. నువ్వు ఏదో చెప్తాను అంటున్నావు కదా, వినాలనే ఆత్రంగా ఉంది, చెప్పు. సరే మరి, నేను చెప్పేదానికి నువ్వు నో చెప్పకూడదు, కారణాలు చెప్పకూడదు, నాకు కోపం రప్పించకూడదు. ఏంటి బావా, విషయం చెప్పకుండానే ముందుగానే కండిషన్స్ పెడుతున్నావు? అయినా నేను నీకెందుకు కోపం రప్పిస్తాను? నిన్నంటే అలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలో అర్థం కాక అలా మాట్లాడాను. నువ్వు అది మనసుకు తీసుకుని కోపం తెచ్చుకుంటున్నావు. భార్యాభర్తలన్నాక చిన్న చిన్న మాటలు అనుకోవడం చాలా నార్మల్ కదా బావా.
చిన్నబుచ్చుకుంటూ అంది సీత. సరే మేడం, నేను చెప్పిన దానికైతే నువ్వు అబ్జెక్షన్ చెప్పను అంటున్నావు, అంతేనా? నీకేదైనా ఓకే కదా? నీకు నాకు మధ్య అబ్జెక్షన్స్ ఏముంటాయి బావా? నువ్వేం చెప్పినా నేను నీ మాట వింటాను. సీత అంత భరోసాగా అంటుంటే రామ్ పెదవుల మీద చిరునవ్వు. సరే అయితే, ఇంకొక 2 డేస్లో మనం హనీమూన్కి వెళ్తున్నాము, ఓకేనా? ఆ మాట విని షాక్ అయినట్లు రామ్ వైపు అలాగే చూస్తోంది సీత. ఏంటి బావా, ఏమంటున్నావు? హనీమూన్కి వెళ్దాం సీత. ఇంట్లో మన ఇద్దరికీ చాలా డిస్టర్బ్గా ఉంటోంది. నాకు కూడా కొంత ఏకాంతం కావాలని అనిపిస్తోంది. రాను అని మాత్రం అనకు. ఏమంటావు? సీత కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు రామ్. బావా, నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది. నేను నీతో ఇదే విషయం చెప్పాలనుకున్నాను. నువ్వే నన్ను అడుగుతుంటే నమ్మలేకపోతున్నాను. ఏంటి సీత, ఏ విషయం చెప్పాలనుకున్నావు? హనీమూన్కి వెళ్దామని నేనే అడుగుదామనుకున్నాను. అవునా? అయితే నీకు అబ్జెక్షన్ లేదా? లేదు బావా, నీతో హనీమూన్కి రావడం అంటే నాకెందుకు అబ్జెక్షన్ ఉంటుంది? చాలా ఇష్టంగా ఉంది. నీతో టైం స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టం. రామ్ కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ అంటోంది సీత. అయినా నీకు నాకు ఒకే ఆలోచన ఒకే రోజు రావడం నిజంగానే ఆశ్చర్యంగా అనిపిస్తోంది నాకు కూడా. సీత వైపు చూస్తూ అన్నాడు రామ్. అంటే నాకు ఈ ఐడియా ఓన్గా రాలేదు బావా. మా ఫ్రెండ్ సంధ్య మీరిద్దరూ హనీమూన్కి వెళ్ళొచ్చు కదా అంటూ నాతో ఇందాక మన గురించి డిస్కషన్ చేసింది. సీత, నువ్వింత ఓపెన్ అయ్యావు కాబట్టి నేను కూడా నిజం చెప్తున్నాను. నాకు ఈ ఐడియా ఓపెన్గా రాలేదు. ఆదిత్య అన్నాడు, మీ ఇద్దరు హనీమూన్కి వెళ్ళొచ్చు కదరా, మీ మధ్య అప్పుడు డిస్టర్బెన్స్ ఉండవు అని మార్నింగ్ నాతో మాట్లాడాడు. అవునా? వాళ్ళిద్దరూ మన హనీమూన్ గురించి ఆలోచించడం ఏమిటి? ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఆలోచిస్తూ ఉండగా ఎవరివో గుసగుసలు చిన్నగా వినిపిస్తున్నాయి. ఇక్కడెవరున్నారు? ఎవరూ మనల్ని చూడట్లేదు. ప్లీజే కోఆపరేట్ చేయి. ఒక్క ముద్దు ఇవ్వు సంధ్య. నీతో రోజు ఇదే గొడవ, నిన్ను కూడా అంతే. అయినా పబ్లిక్ ప్లేస్లో రొమాన్స్ ఏంటి అది? నీ మొహం. ఇక్కడెవరున్నారు? కాలేజ్ వదలగానే ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నువ్వు నేను ఇక్కడ మీట్ అవుతున్నామని ఎవరికైనా తెలుసా? టైం వేస్ట్ చేయకుండా అడిగిందివ్వు అంటూ మాట్లాడుతున్న మాటలు, ఆ మాటలు వినిపిస్తున్న వైపుకి అడుగులు వేశారు రామ్ సీత. ఆదిత్య సంధ్య గార్డెన్లో మొక్కల చాటుగా కూర్చుని క్లోజ్గా మూవ్ అవుతూ ఒకరిని ఒకరు హగ్ చేసుకుని ప్రపంచాన్నే మర్చిపోతూ మాట్లాడుకుంటున్నారు. రామ్ సీత వాళ్ళిద్దరినీ చూసి షాక్ అయిపోయారు. ఇక్కడ ఎవరూ లేరే, నువ్వు నేను మాత్రమే ఉన్నాము అని అంటున్న ఆదిత్య మాటలు విని, ఒరేయ్, ఇక్కడ నేను మీ చెల్లి ఇద్దరం ఉన్నాము, మిమ్మల్ని చూస్తూనే ఉన్నాము అన్నాడు రామ్. రామ్ సీత వాళ్ళ వెనకగా వచ్చి వాళ్ళను చూస్తూ ఉండడంతో ఎంతో ఇబ్బంది పడుతూ గబగబా లేచి నుంచున్నారు ఆదిత్య సంధ్య. హాయ్ రామ్. హాయ్ సీత అని ఆదిత్య ఒక పిచ్చి నవ్వు నవ్వుతూ, అది అది ఈ పిల్ల ఏదో డౌట్ అంటే ఇక్కడికి వచ్చాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, తన డౌట్ క్లారిఫై చేయడానికి సహాయం చేస్తున్నాను తడబడుతూ అన్నాడు ఆదిత్య. ఆ అవును, ఆది చెప్పేది నిజమే. అంతే అంతే సీత, ఇప్పుడు నా డౌట్ క్లియర్ అయిపోయింది, పద వెళ్దాం అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది సంధ్య. ఒసేయ్, ఇంకా మా దగ్గర దాచాలని ట్రై చేస్తున్నావా? మీ మాటలన్నీ విన్నాము, మీరిద్దరూ క్లోజ్గా మూవ్ అవ్వడం చూశాము, మాకు తెలియకుండా ఇంత కథ నడుపుతున్నారా అంటూ సంధ్య చెవి మెలివేసింది సీత. అబ్బా సీత, వదలవే, వాడే ముందు వచ్చి ప్రపోజ్ చేశాడు. ముందు నేను ఒప్పుకోలేదు. నా గురించి గంటలు గంటలు వెయిట్ చేస్తూ, నేను చిన్న నవ్వు నవ్వినా, ఒక చూపు చూసినా చాలు బోల్లెడన్ని కవిత్వాలు చెబుతున్నాడు. నా అందాన్ని పొగుడుతూ వరుసగా వారం రోజులు ట్రై చేశాడు. పాపం నిజంగానే ప్రేమిస్తున్నాడేమో అనిపించి ఓకే చెప్పేశాను. సంధ్య ఓపెన్ అయిపోవడంతో ఆదిత్య కూడా నిజం ఒప్పుకోక తప్పలేదు. అవును. అయినా అయినా ఏంట్రా, మేము ఏం తప్పు చేశాము? మీరు మా వైపు ఎందుకు అలా చూస్తున్నారు? మేమిద్దరం ఒకరిని ఒకరం ఇష్టపడుతున్నాము. తను నన్ను ఇష్టపడుతోంది, నేను తనని ఇష్టపడుతున్నాను తడబడుతూ మాట్లాడుతున్నాడు ఆదిత్య. ఒరేయ్, ఆపరా ఇంకాపు, చూడలేకపోతున్నాను. మిత్రద్రోహి, ఇంత కథ నడుపుతూ అస్సలు డౌట్ రాకుండా బాగా మేనేజ్ చేశావురా. ఆఖరికి మా పర్సనల్ విషయాలు కూడా నీతో షేర్ చేశాను కదరా.
నువ్వు నా దగ్గర ఇంత పెద్ద సీక్రెట్ మెయింటైన్ చేస్తావా? అరే మామా, అలా చూడకురా. ఇద్దరం కలిసి ప్లాన్ చేస్తున్నాము ఎలా చెప్పాలా అని. ఈలోపు మీకే ఇలా అడ్డంగా దొరికిపోయాము. దొంగలు ఎప్పటికైనా దొరకాల్సిందే అన్నయ్య, నవ్వుతూ అంది సీత. సంధ్య సిగ్గుపడుతూ ముంగురులను సరిచేసుకుంటూ, అయినా మేమిద్దరం లవ్లో పడితే మీ ఇద్దరికీ లైన్ క్లియర్ అయింది, గమనించారా? రామ్ సీత ఇద్దరూ సంధ్య వైపు క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తున్నారు. అర్థం కాలేదా? మీ ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉండడం మేమిద్దరం అబ్జర్వ్ చేశాము. అందుకనే హనీమూన్ ప్లాన్ చేశాము. సంధ్య సీతను ఒప్పించింది, నేను నిన్ను ఒప్పించాను. మీ ఇద్దరూ కలిసి ఈ విషయం మాట్లాడుకుంటారని, తప్పకుండా ఒక క్లారిటీ తెచ్చుకుంటారని మేము ఎక్స్పెక్ట్ చేశాము. ఇదిగో నువ్వు ఇప్పుడు ఇలా కాలేజీలో ప్రత్యక్షమయ్యావు అంటే మా ప్లాన్ వర్కౌట్ అయినట్లే కదా, నవ్వుతూ అన్నాడు ఆదిత్య. రామ్ సీత ఒకరిని ఒకరు ప్రేమగా చూసుకుంటూ అవును అన్నట్లు తల ఊపారు. అయితే ఇంకెందుకు లేటు, హనీమూన్ ట్రిప్కి ప్లాన్ చేద్దాము. ఎక్కడికి వెళ్తారు? స్విట్జర్లాండ్, ఊటీ, కొడైకెనాల్ అంటూ గడగడా మాట్లాడుతున్నాడు ఆదిత్య. అన్నయ్య, ఎక్కడికి వెళ్ళాలి అన్న విషయం నేను అయినా కలిసి డిసైడ్ చేసుకుంటాము, రామ్ వైపు చూస్తూ అంది సీత. అయితే నాకు డిసైడ్ చేసుకుని చెప్పండి. మీ హనీమూన్ ట్రిప్కి అయ్యే బడ్జెట్ మొత్తం నేను మీ మ్యారేజ్కి ఇస్తున్న గిఫ్ట్, నవ్వుతూ అన్నాడు ఆదిత్య. ఆదిత్యని కొంచెం పక్కగా తీసుకువచ్చి మాట్లాడుతున్నాడు రామ్. ఒరేయ్, నాకు సీతకి పెళ్ళయ్యి వారం రోజులైనా కూడా ఇప్పటికీ ఒక లిప్ కిస్ కూడా పెట్టుకోలేదు. నువ్వేంట్రా పెళ్ళికి ముందే ఇంత అడ్వాన్స్గా ఉన్నావు? ఇప్పటి వరకు చాలామంది అమ్మాయిలని ప్రపోజ్ చేశావు, తిరిగినంతకాలం తిరిగారు, తర్వాత ఎవరి దారి వాళ్ళది అన్నట్లు వెళ్ళిపోయారు, బ్రేకప్ చెప్పేసుకున్నారు. కానీ సంధ్య చాలా సెన్సిటివ్, నేను నిజంగానే లవ్ చేస్తోంది. మరి నువ్వు కూడా నిజంగానే లవ్ చేస్తున్నావు కదా? డౌట్గా చూస్తూ అడిగాడు రామ్. ఒరేయ్, దొరకక ఇన్ని సంవత్సరాల తర్వాత ట్రూగా లవ్ చేసే అమ్మాయి దొరికిందిరా, ఆనందంగా ఉన్నాను నేను. మళ్ళీ మా లవ్ మీద డౌట్స్ క్రియేట్ చెయ్యకు. నేను నిజంగానే దానిని ఇష్టపడుతున్నాను, ఒప్పుకుంటే పెళ్లి కూడా చేసుకుంటాను అన్నాడు ఆదిత్య. ఓకే మామ, అయితే త్వరలోనే నీ పెళ్లి కూడా నా చేతుల మీదుగా జరిపిస్తాను, నవ్వుతూ అన్నాడు రామ్. సీత కూడా సంధ్య వైపు చూస్తూ, ఏమిటే వాడు ముద్దివ్వమంటే ఇచ్చేస్తావా? కొంచెం ఆడపిల్లలన్నాక లిమిట్స్లో ఉంటేనే మంచిది, జాగ్రత్తగా ఉండాలి. లిమిట్స్ క్రాస్ చెయ్యనంతసేపే మనకెవ్వరైనా వాల్యూ ఇస్తారు. నిజంగా నిన్ను ప్రేమిస్తే పెళ్లి చేసుకోమని అడగాలి గాని ఇలా అతను ఏది చెప్తే అది చేయడం కరెక్ట్ కాదు అంటూ చివాట్లు పెడుతోంది. అబ్బా సీత, ఆపవే, నేనివ్వను అని అన్నాను, వాడే రిక్వెస్ట్ చేశాడు. మరీ అంతలాగా రిక్వెస్ట్ చేస్తుంటే పాపం అనిపించింది. నీ మొహం, ఇలాంటి విషయాలలో పాపం అనిపించడం ఏమిటి? వాడి మీద జాలిపడి ఏదడిగితే అది చేస్తే తర్వాత నీ మీద జాలి పడవలసిన పరిస్థితి వస్తుంది. ప్రేమిస్తున్నాను అంటున్నారు కాబట్టి మీ ఇంట్లో ఈ విషయం చెప్పి ముందు మాట్లాడండి. ఓకే చెప్తే పెళ్లి చేసుకోండి. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలి సంధ్య. తప్పుగా అనుకోకు, నువ్వు నా స్నేహితురాలివి. తప్పుటడుగులు వేస్తుంటే చూస్తూ ఊరుకోలేను. సంధ్య చేతిని తన చేతుల్లోకి తీసుకుని అంది సీత. థ్యాంక్ యూనే అంటూ సీతని కౌగిలించుకుని, నువ్వెప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్వి, నవ్వుతూ అంది సంధ్య. సరే సరే, వాళ్ళిద్దరూ వస్తున్నారు. రామ్ ఆదిత్య తిరిగి వాళ్ళ దగ్గరికి రావడం అబ్జర్వ్ చేసి ఎవరికి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.